హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఒక ఇంపార్టెంట్ టెంపుల్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఏ టెంపుల్లో మీరు గెస్ చేయండి. ఇది నేను 5th టైం విజిట్ అవుతున్నానండి. ఈ టెంపుల్ ఇది నా ఫేవరెట్ టెంపుల్ అండి. నేను ఎవ్రీ ఇయర్ టెంపుల్ని పక్కా విజిట్ చేస్తాను. ఈ టెంపుల్ నాకు ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అంతగా తెలియదు, కానీ ఇక తెలుసుకున్నప్పటి నుంచి అయితే నేను ప్రతి ఇయర్ విజిట్ చేస్తున్నాను. మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను ఈ టెంపుల్ గెస్ చేయడానికి. ఇది పంచభూతాల లింగాలలో ఒక ముఖ్యమైన లింగం అండి. సో నాకు తెలిసి ఆ గుట్టను చూసి మీరు ఐడెంటిఫై చేసే ఉంటారు. తమిళనాడులో చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఇది. మరో టెంపుల్ అని హోప్ మీరు గెస్ చేసే ఉంటారు. ఈ టెంపుల్ పేరు ఏంటంటే తిరువణమలైలో అరుణాచలం టెంపుల్ అండి. ఈ అరుణాచలం రావడం అంటే అసలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలండి. అంత బాగుంటుంది ఇక్కడ వెదర్. సో ఇదేనండి ఆ గుట్ట. మనం గిరి ప్రదక్షిణ చేయాల్సింది. సో ఫైనల్గా రీచ్ అయిపోయాను. మా ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి రీచ్ అయిపోయాము, డ్యాన్సులు వేస్తూ పాటలు వేస్తూ. కానీ నేను మాత్రం చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అరుణాచలం ప్లేస్ విజిట్ చేశాను. అది చూస్తుంటేనే ఆ వైబే వేరేగా ఉందండి. చాలా బాగుంది. ఫైనల్గా దిగాము. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి మేము ఆటోస్ మాట్లాడుకున్నాము, ఎందుకంటే మేము 40 మెంబర్స్ వరకు వచ్చామండి. సో అందరూ నడుస్తూ వెళ్తే టైం టేకింగ్ కాబట్టి ఆటోలో పర్ హెడ్ 100 రూపీస్ చొప్పున మేము మాట్లాడుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. నేను ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే నేను పాదాలతోటి నడిచానండి ఫస్ట్ 3 టైమ్స్. నెక్స్ట్ లాస్ట్ 2 టైమ్స్ నుంచి నేను ఆటోలోనే చేస్తున్నాను. సో గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనకి 8 ఇంపార్టెంట్ లింగాస్ ఉంటాయండి. సో ఈ 8 ఇంపార్టెంట్ లింగాస్ని మనం ఫస్ట్ దర్శనం చేసుకున్నాక తర్వాత మనం మెయిన్ పంచభూతాల లింగాలలో ఇంపార్టెంట్ అయిన అగ్ని అనే లింగం, ఇది అరుణాచలం అనమాట. అగ్నిలింగం, ఇక్కడ లింగాన్ని అగ్నిలింగం అంటారు. ఈ లింగాన్ని దర్శనం చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకుంటామని. ఇంద్రలింగం నుంచి అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇన్ని లింగాలు ఉంటాయండి. ఈ లింగాలన్నిటిని దర్శనం చేసుకోవాలి ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో. ఇక్కడ నేను రమణ మహర్షి ఆశ్రమం కూడా చూసి నాకు చూపిస్తారు కదా, అదేనండి. అక్కడ పక్కా విజిట్ అవ్వండి. రమణ మహర్షి ఆశ్రమం చాలా బాగుంటుందండి. ఇక 2 డేస్ ఉండి ఆ ప్లేస్ డెఫినెట్గా విజిట్ చేయండి. అక్కడ రమణ మహర్షి వాళ్ళు చేసిన మెడిటేషన్, ఆయన ఉన్న ప్లేస్ అవన్నీ ఉంటాయి. అవన్నీ చూసి మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఏరియా వాక్ బై చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనకి ఇక్కడ స్టే ఉండడానికి కూడా చాలా ప్లేసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కాటేజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదండి. మనకి కొన్ని ప్లేసెస్లలో మనకి రూమ్ రెంట్తో పాటు ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. సో మేము ఇక్కడ 8 డైరెక్షన్స్లో ఉన్న 8 లింగాస్ని మేము దర్శనం చేసేసుకున్నామండి. దర్శనం చేసుకొని ఇక మెయిన్ ఇంపార్టెంట్ అయిన అరుణాచల లింగం, అగ్నిలింగాన్ని దర్శనం చేసుకుందామని ఇక వెళ్ళాం లోపట్లకైతే. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours వరకు పట్టిందండి. ఎందుకంటే ఈ 8 లింగాస్ని కూడా చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళాలి కదా. సో ఇక్కడ మేము ఫస్ట్ ఆర్తికపురం కొనుక్కొని ప్రతి టెంపుల్ దగ్గర కూడా మేము ఆర్తికపురం వేసాము. ఇక్కడ మెయిన్ టెంపుల్లో కూడా వేసాము అగ్నిలింగం కాబట్టి. ఇక్కడ గోపురం కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. టెంపుల్ లోపల అయితే ఎంత బాగుంటుందో మనం ఓపికతోటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తూ కళ్ళతోటి ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. అంత బాగుంటుంది. ఇక ఆ పాట అరుణాచల పాట అండి, అదైతే నేను పాడుతూనే వెళ్ళాను దర్శనానికి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ. చూసారా ఈ టెంపుల్ మనం ఒక వ్యూలో చూసేసుకుందామండి. ఇక్కడ ఇన్ని గోపురాలు, అంత బాగున్నది, అసలు చాలా బాగుందండి. కానీ మేము 50 రూపీస్ లైన్లో వెళ్ళామండి. 50 రూపీస్ లైన్లో వెళ్తేనే మాకు 2.5 hours to 3 hours పట్టింది. మేము వెళ్ళిన టైంకి చాలా అంటే చాలా రష్ ఉండే. ఇక మనం చాలా ఓపికతో ఉండాలి. మనము దేవుణ్ణి జపం చేస్తే వెళ్తే లైన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత ఇక ఫైనల్గా దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా బాగుంది ఈ టెంపుల్. మీ అందరూ కూడా విజిట్ అవ్వాలి. దేవుడి మీ అందరికీ కూడా దర్శనం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నా వీడియో వాచ్ చేసినందుకు. నా ఛానల్ని కూడా మీరు subscribe to my channel. Thanks for watching.